పెద్ద అండి పేరేంటి? సత్యనారాయణ. ఏ ఊరు? అత్రేగూడ. వ్యాపారం ఎప్పుడు నుంచి చేస్తున్నావు? 2-3 ఏళ్ళు పెట్టా. ఇప్పుడు చేస్తున్నావా? ఎట్లాగే అమ్ముతావా? మరి లాభం పర్లేదా? పర్లేదు. రోజుకి ఏమాత్రం సంపాదిస్తారండి? 300 తగ్గదు. మరి ఈ వయసులో కూడా కష్టపడతామంటే చాలా పని చేయలేదు. బరువు పని చేతి కూకొని 10 తీసుకొని అమ్ముకోండి. ఇప్పుడు కాయలకు తెస్తావు నువ్వు? కాయలు అట్లేదు కూడా మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నాయి. వాళ్ళ దగ్గర 10 రూపాయలు తక్కువ అంట 10 వేసుకొని ఇక్కడ అమ్ముతా. ఆ పొద్దున్న కన్నా 10 తక్కువ ఉంటుంది. అంటే తెలిసిన వాళ్ళు రైతుల దగ్గర తెచ్చుకుంటావు, తక్కువ తెచ్చుకుంటావు. వాళ్ళ మీద 10 రూపాయలు తక్కువ అమ్మ. ఈ చెక్కపల్లిలో కొట్లు మీద కంటే 10 తక్కువే. కూరగా ఫ్రెష్గా ఉంటున్నాయి. అలాగే ఇప్పుడు ఎంతసేపు ఉంటాయి? 2 వరకు ఇక్కడ పెడతా, తర్వాత అక్కడ పెడతా. సాయంకాలం 3 ఇస్తాను. సాయంత్రం మొత్తం స్టాక్ మొత్తం అయిపోద్ది. పొద్దుకుంటే మళ్ళీ ఒకళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళ దగ్గర నేను కొంటా, కొని అమ్ముతూ ఉంటా డైలీ. సరిగ్గా ఉంటే పొద్దు పెట్టుకొని మళ్ళీ పొద్దున్న తీసుకొని అమ్ముతాం. ఈ రోజుల్లో చాలామంది చదువుకొని ఖాళీగా ఉండి ఉంటున్నారు. రోడ్లు కూడా పచ్చిసులు ఆడుకుంటా రోడ్లు తిరుగుకుంటా ఉంటున్నారు. ఆడుకుంటా. ఆ రోజుల్లో రూపాయి అంటే మా నాన్నలు కొట్టుకోవాలి. ఈ రోజులు కుర్రోళ్ళు 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి అవధి వేస్తారు. 1,00,000 అంటే రూపాయి కింద. అది చేతులతో కూర్చొని మందులు గుండెలు బిర్యానీలు టికెట్లు అవి. ఓకే. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. నచ్చితే లైక్ కూడా చేయండి.